వెల్కమ్ టు బామలు సత్య బామలు పవర్డ్ బై వైనాడ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. స్పెషల్ పార్ట్నర్ ఎన్జీకి, నాణ్యతలో రుచిలో అద్భుత. మరి ప్రతి ఎపిసోడ్ లాగే ఈ రోజు కూడా సరదాగా కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇమ్మీడియట్ గా మీరు గిఫ్ట్లు గెలుచుకోవచ్చు. అందుకే మీరు ఏం చేయాలి అంటే ఆన్సర్ తెలిస్తే బయటికి చెప్పకుండా పక్కోళ్ళు చెప్పకుండా జస్ట్ చేతులు ఎత్తండి. ఓకే, మొదటి క్వశ్చన్, వీసా లేని దేశం ఏంటి? మీ పేరేంటి? ఝాన్సీ లక్ష్మి. ఝాన్సీ లక్ష్మీబాయి మన ఏలూరులో ఉన్నారా? సరే, మరి ఇంతకీ మనం వీసా అడగని దేశం? సందేశం. సందేశం రైట్ ఆన్సర్. వైనాడ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్ ఝాన్సీ లక్ష్మీబాయి గారు. అందరూ కోరుకునే సతి. మీ పేరేంటండి? సునీత. అందరూ కోరుకునే సతి. ప్రేయసి. ప్రియసత. ఇదేదో కొత్తగా ఉంది, ప్రియసతి. మీ పేరేంటి? ప్రియంవద. సరే, అందరికి నచ్చే సతి ఎవరు? వసతి. వసతి రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ వైనాడ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గిఫ్ట్ హ్యాంపర్. ఓకే, ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబు. టంగ్ ట్విస్టర్ ఆడడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. అసలు టంగ్ ట్విస్టర్ తాట తీస్తాం అంటున్నారు. ఏ రేంజ్ లో తీస్తారో చూద్దాం. ఓకే, ఏం పేరండి? ఎస్ కుమారి. ఎస్ కుమారి. అంటే చిన్నప్పుడు అటెండెన్స్ లో కుమారి ఎస్ ప్రెసెంట్ సార్ అని అలవాటై ఎస్ కుమారి అన్నారా? అంటే సూర్యకుమారి దేనికైనా ఎస్ అంటున్నారండి, అందుకే అందరూ ఎస్ కుమారి అంటారేమో. ఎస్ కుమారి గారు, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 4 years. 4 years. ఏం చేస్తారు బావగారు? ఆయన జాబ్ చేస్తారు. అట్ల తద్దో 6 అట్లు, ముద్ద పప్పాయి 3 అట్లు, ఏలూరు అగ్రహారంలో వెరీ ఫేమస్ బొబ్బట్లు. అట్ల తద్ద 6 అట్లు, ముద్దపప్పు 3 అట్లు, ముద్దపప్పు 3 అట్లు. ఇది ఏమైనా పెద్దగా ఉందండి? చిన్నప్పటి నుంచి అట్లా ఆరే అట్లా మన డాన్స్ ఎత్తు చెప్దాం అయితే. అట్లా తద్దో రెడీ, ముగ్గురు కలిపి నలుగురు. అట్ల ఆరట్లో, ఆ ముద్ద పప్పాయి 3 అట్లు, ఏలూరు అగ్రహారంలో వెరీ ఫేమస్ బొబ్బట్ల. చూసారా, మీకోసం మేము నలుగురు కష్టపడ్డాం. వేసుకోండి. అట్ల తద్ది 6 అట్లు, ముద్దపప్పు 3 అట్లు, ఏలూరు అగ్రహారంలో బొబ్బట్లు ఫేమస్. నేను 3/4 లో చెప్పా. ఆ రిథం ఏది, ఆ పల్లవేది? అట్ల తద్దే 6 అట్లు, ముద్దపప్పు 3 అట్లు, ఏలూరు అగ్రహారంలో వెరీ ఫేమస్ బొబ్బట్లు. అబ్బా శబాష్, సూపర్. మన నెక్స్ట్ దేవయాని గారు. అరే, ఏలూరులో ఉన్నారేంటండి దేవయాని గారు మీరు? ఏం పేరు దేవయాని గారు? నా పేరు మంజుష. మంజుష. మాకు దేవయానే బాగుంది, మేము అలాగే పిలుచుకుంటాం. సరే దేవయాని గారు రెడీ, వినండి. కుచ్చు టోపీతో బజార్కి వెళ్ళిన బచ్చుపల్లి బుచ్చిరాజు, కుక్క తోకతో గోదావరి గంటపల్లి గంగరాజు. ఏదో తేడాగా ఉందేంటి? కుచ్చు టోపీతో గోదావరి వెళ్ళిన గంగరాజు. గోదావరి ఎందుకు వెళ్ళాడంట గంగరాజు? 1 or 2? చెంబట్కి వెళ్ళాడా లేదా? కుచ్చు టోపీతో బజారుకి వెళ్ళిన బచ్చుపల్లి బుచ్చిరాజు. కుచ్చు టోపీతో గోదావరి వెళ్ళిన, గోదావరి కాదు బజారు. కుచ్చు టోపీతో బజార్ వెళ్ళిన గంగరాజు. బచ్చుపల్లి బుచ్చిరాజు. బచ్చుపల్లి బుజ్జిరాజు. మరి గంగరాజు ఫీల్ అవుతాడు మళ్ళీ. కుక్క తోకతో గోదావరి దిన, కుక్క తోకతో గోదావరి దిన గంటపల్లి గంగరాజు. గంటపల్లి గంగరాజు. చెప్పండి. కుచ్చు టోపీతో బజార్ వెళ్ళిన గంగరాజు. ఏ గంగరాజు? బొచ్చుపల్లి గంగరాజు. బుచ్చిపల్లి బుచ్చిరాజు ఫీల్ అవడా గంగరాజు? కుచ్చు టోపీతో బజార్కి వెళ్ళిన బచ్చుపల్లి బుచ్చిరాజు. కుచ్చు టోపీతో బజార్ వెళ్ళిన బొచ్చుపల్లి బుజ్జిరాజు. కుక్క తోకతో గోదావరి ఏడిన గుండపల్లి గంగరాజు. కుక్క తోకతో గోదావరి గుంటపల్లి గోదరాజు. ఇదేంటిది మళ్ళీ? కుక్క తోక. అబ్బా, సింబాలిక్ గా ఏది చున్నీ కొంచెం లాగండి, అప్పుడు బాగా వస్తుంది. కొంచెం వెనక లాగండి. బ్రైట్ గా చెప్తూ తిప్పండి. ఇది కుక్క తోక అంట. కుచ్చు టోపీతో కుచ్చు టోపీతో బజార్ వెళ్ళిన బజార్ వెళ్ళిన బుచ్చిబాబు. బుచ్చిబాబు. బచ్చుపల్లి బుచ్చిబాబు. బచ్చుపల్లి బుజ్జిరాజు. తోక తీస్తున్నారు చూడండి అందరూ. కుక్క తోకతో
కుక్క తోకతో గోదావరి ఈదిన ఆ గోదావరి ఈదిన వాచుపల్లి గంగరాజు గుండపల్లి గంగరాజు. గుంటపల్లి గంగరాజు ఇప్పుడు మొత్తం చెప్పండి కలిపి. కుర్చీ టోపీతో ఆ బజార్ వెళ్ళిన బుజ్జిరాజు బచ్చుపల్లి బుచ్చిరాజు. బచ్చుపల్లి బుజ్జిరాజు ఆ. కుక్క తోకతో గోదావరి ఈదిన గుండపల్లి గంగరాజు. గుంటలో పడిన గంగరాజు. గుంట్లో పడ్డాడా? సో ఇది చాలా ఫాస్ట్ గా చెప్పాలి ఇప్పుడు. మీరు సూపర్ ఉమెన్. కుర్చీ టోపీతో బజార్ వెళ్ళిన వాచుపల్లి బుజ్జిరాజు కుక్క తోకతో గోదావరి ఈదిన గుంటపల్లి గంగరాజు. కుచ్చు చోపితో బజారైన బుచ్చిపల్లి బుచ్చిరాజు గుండ తత్తర తగ తగ, తత్తర తగ తగ. కుర్చీ టోపీతో బజార్ వెళ్ళిన బుజ్జిపల్లి బుచ్చిరాజు కుక్క తోకతో గోదావరి ఈదిన గుంటపల్లి గంగరాజు. ఓకే అమ్మా, అలా జరిగిందమ్మా. మీ పేరేంటి? నా పేరు వాణి. అట్ల తద్దో ఆరట్లో ముద్దపప్పు మూడట్లో ఏలూరులో అగ్రహారంలో వెరీ ఫేమస్ బొబ్బట్లో. అట్ల దద్దో ఆరట్లో ముద్దపప్పు మూడట్లో ఏలూరులో అగ్రహారంలో వెరీ ఫేమస్ బొబ్బట్లో. సరే ఇప్పుడు వాణి గారు ఏం చేద్దాం ముందంటే మనం అట్లు బొబ్బట్లు అన్ని కలిపేసి అమ్ముదాం. ఇదిగో ఈ చేత్తో మైక్ పట్టుకోండి, ఈ చేత్తో బుట్ట. ఆ దోశ అట్లే, ఉల్లిపాయ దోశ, మసాలా దోశ, బొబ్బట్లే తోసేస్తారండి ఇంట్లోంచి. అమ్మేద్దాం రండి. అట్ల దద్దో అలాగనొచ్చా అట్లో దోశలో ఏంటి అట్ల తద్దని మనం అమ్మలేము. అట్లు అమ్మేద్దాం. అట్లో అట్లే దోశ మసాలా అట్లే ఉల్లిపాయ అట్లే. వాటి మీద విరక్తి కలిగిపోతే మాకు. తినేది ఆలో కొనుక్కొని మనకేం బాధ. ఆ వారం క్రితం కుళ్ళిపోయిన పిండి కూడా వేస్తావు కదా. ఈ అక్కగా అమ్మేద్దాం. దా మొదలెట్టు. అట్లో పెసరట్లో మినపట్లో దోశలో మసాలా అట్లో ఇక్కడ ఫేమస్. ఆహా, ఎంత బాగా అమ్ముతున్నావు. ఏదైనా సరే సింగిల్ టేక్. ఏం చేస్తారు సారు? బిజినెస్. వ్యాపారమే. అయితే ఏం వ్యాపారం? జ్యువెలరీ షాప్. ఆయన జ్యువెలరీ షాప్ అమ్ముకొని బంగారం అమ్ముకొని మనం దానికి అట్లే ఓకే చప్పట్లు. మీ పేరేంటండి? శివసాయి కుమారి. బావగారి పేరు? బావగారి పేరు రవి. కుచ్చుటోపితో బజార్కి వెళ్ళిన బుచ్చిపల్లి బుచ్చిరాజు కుక్క తోకతో గోదావరి ఎదిన గుంటపల్లి గంగరాజు. సగం చెప్పమంటారా? సగం చెప్పమంటారా? ఏం మాట్లాడుతున్నావురా? ఆల్రెడీ ఒకరు చెప్పేశారు అంటే మనకి ఇది ఈజీగా వచ్చేద్దని మొత్తం చెప్పేసా. కుచ్చు టోపీతో బజార్కి వెళ్ళిన బుచ్చిపల్లి బుచ్చిరాజు. బజార్కి వెళ్ళిన బచ్చుపల్లి బుచ్చిరాజు వేసుకుందాం పోనీ. బచ్చిపల్లి బుచ్చిరాజు. ఏదో ఒక రాజులేండి. కుచ్చు టోపీతో బజార్ వెళ్ళిన బుచ్చిరాజు. బచ్చుపల్లి బుచ్చిరాజు. బచ్చిపల్లి బుచ్చిరాజు. కుక్క తోకతో గోదావరి ఈదిన గుంటపల్లి గంగరాజు. కుక్క తోకతో గోదావరి వెళ్ళిన గోదావరి ఈదిన. గోదావరి ఈదిన చెప్పండి. గుంటపల్లి గంగ. గుంటపల్లి గంగరాజు. అయ్యో నాకు చుట్టమా ఏంటి? నేను ఏదో చెప్తున్నా అంతే. అందుకే మీకు ఈజీగా వచ్చింది, మీ చుట్టం కాబట్టి. అవును, గుంటపల్లి గంగరాజు గారు నేను చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్. కుచ్చుటోపితో బజార్కి వెళ్ళిన బచ్చుపల్లి బుచ్చిరాజు కుక్క తోకతో గోదావరి ఇడిగిన గుంటపల్లి గంగరాజు. ఏ రవి లాస్ట్ లో ఎఫెక్ట్ అది. కుచ్చుటోపీతో బజార్ వెళ్ళిన బుచ్చిపల్లి బుచ్చిరాజు కుక్క తోకతో గోదావరి ఈదిన గంటుపల్లి గంగరాజు. రవి. కుచ్చుటోపీతో బజార్ వెళ్ళిన బుచ్చిపల్లి బుచ్చిరాజు కుక్క తోకతో గోదావరి ఈదిన గంటుపల్లి గంగరాజు. రవి. గట్టిగా చెప్పట్లో. ఓకే, ఈ రోజు టంగ్ ట్విస్టర్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేసి అసలు కొత్తగా క్రియేట్ చేశారు. ఎప్పటి వరకు కుక్కతోక అంటే చున్నీని చూపించాలనే విషయమే నాకు తెలియదు. సో ఈ రోజు తెలిసింది కుక్కతోక చున్నీ ఒకేలా ఉంటాయని. మా దేవయాని గారు క్రియేట్ చేశారు. కంగ్రాచులేషన్స్ ఎన్జీ గీర్. రుచిలో నాణ్యతలో అద్భుత. అలాగే ఈ రోజు టంగ్ ట్విస్టర్స్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేసి మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. ఏ రవి. ఇదే జోష్ తో మొదలు పెడదాం మన హుషారైన రౌండ్. ఓ శివంగి. ఈ రోజు గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. సంతోష్ కుమారి గారు, జోష్న గారు రెడీగా ఉన్నారు. మీరు అటు నుంచి స్టార్ట్ చేయాలి, మీరు ఇటు నుంచి స్టార్ట్ చేయాలి. ఎవరు యాపిల్స్ బాగా తినేసి నెక్స్ట్ కి వచ్చి ఆ నెక్స్ట్ కి వస్తారో, నేను ఇచ్చిన 1 minute టైంలో ఎవరు ఎక్కువ కొరికేసి దాన్ని పిచ్చి పాకం చేసేస్తారో వాళ్ళే విన్ అవుతారు అనమాట. 3, 2, 1 గో. చేతులు టచ్ చేయకూడదు.
అయ్యయ్యయ్యో కింద కింద కొరకండి పోనీ ఆ సెంటర్లోనే ఎందుకు అక్కడ కొరకండి అదే అదే పట్టండి పట్టండి అసలు పళ్ళు పట్టారంటే 2 ముక్కలు అయిపోవాలి 3 ముక్కలు నోట్లోకి వెళ్ళిపోవాలి. నేను 3 యాపిల్స్ వేసేస్తారేమో అనుకున్నాను ఇంకా మొదటి యాపిల్ దగ్గరే ఉన్నారేంటి బాబా. అది అది పెట్టు. పోనీ ఓ పని చేద్దాం ఈ కలజోడు తీసే ఎందుకు వచ్చింది పోవాలి కానీ ఇప్పుడు బాగా కనపడుతుంది కదా మీరు కూడా తీసేయండి కలజోడు. వేలు ఒక్క చేతి ఒక్క వేలు వాడుకోవాలి ఒక్క చేతి ఒక్క వేలు రెడీ. 2 వేలు తగలకూడదు ఒకటే వేలు. రెడీ 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 కానివ్వాలి కానివ్వాలి. ఒకటే వేలు 2 వేలు తగులుతుంది. 1 వేలు రెండు ఫింగర్లు వాడేస్తున్నారా ఏంటి మీరు? ఒకటే వేలు కానివ్వాలి కానివ్వాలి. ఇంకా 2 ఎప్పుడు స్టాప్. ప్రపంచంలో యాపిల్ పడేసి 5-6 కుక్కలు వచ్చి కొరికేయండి రా బాబు అంటే ఇలా ఉంటదేమో. ఏం సంతోష్ కుమార్ ఇలా చేస్తావు? పాపం ఆ యాపిల్ ఎంత బాధపడుతుందో కొరకు కొరకు అన్న కొరకలేకపోయింది ఏంటి అని. సంతోష్ కుమార్ గారు 45%, ఇక్కడ 80% ఉత్తీర్ణత. వెళ్ళి కూర్చోండి. ఓకే, మొదటి బ్యాచ్ వాళ్ళు ఫస్ట్ లైఫ్ లైన్ వాడుకొని అంటే కళ్ళజోళ్ళు తీసేసి ఒక ఫింగర్ వాడే 45%, 80% తిన్నారు. సో మీరు కూడా లైఫ్ లైన్ వద్దు కదా, ఫస్ట్ ట్రై చేయండి. లేదు అంటే లైఫ్ లైన్ ఇస్తాం. లైఫ్ లైన్ ఇస్తాం అంటే స్పెట్స్ తీసేస్తాం, ఒక ఫింగర్ పెట్టుకుని ఛాన్స్ ఇస్తాం. అది లేకుండా చేశారంటే గ్రేట్ అనమాట. 3, 2, 1 స్టార్ట్. మా అక్క చూడడానికి మామూలుగా ఉంది కానీ నోరు ఓపెన్ చేసిందంటే బాబో. టార్గెటే భారీగా పెట్టింది. అలా అలా ఓకే, 1 minute to hour. ఆగండి, 1 minute అయిపోయింది. ఫస్ట్ లైన్ లైఫ్ లైన్ వాడుకుంటారు అంతే కదా, ఇచ్చేయండి ఇచ్చేయండి. సో ఇప్పుడు పెట్స్ లేవు, ఓన్లీ ఒక్క ఫింగర్ వాడుకోవచ్చు. రెడీ 3, 2, 1 గో. ఒకటే వేలు, దాన్ని పావును చుట్టినట్టు చుట్టేసావు. చూపుడు వేలు, ఓన్లీ చూపుడు వేలు. అది అది త్వరకాలే. మధ్యాహ్నం లంచ్ చేయకుండా రమ్మన్నా అందుకే. 30 seconds ఓవర్. తాడికెట్టింది ఏళ్ళు. కానీ కానీ నువ్వేం కానీ పొగిడే అంతే, ఆ పూసలు అన్ని తినేయచ్చు. ఓకే, లాస్ట్ 15 seconds. నోట్లో కూడా ఉండకూడదు, మింగేయండి ఫాస్ట్గా. ఇది కంప్లీట్ అవ్వాలి కదా. ఇప్పుడు ఎంత ఇది కంప్లీట్ అయింది? 85% కంప్లీట్ అయింది. అసలు ప్రపంచంలో ఎవరు ఇలా తినరు అనుకోండి యాపిల్ని. అయ్యో అమ్మా, మా అక్క తిన్న రీతిని చూస్తుంటే ఇంకెప్పుడు యాపిల్ తినొద్దు అనిపిస్తుంది. అలా తినదు, కొరికి కొరికి దాన్ని. సో 95%, 85% గట్టిగా చెప్పట్లో. ఇది మేము కౌంట్ చేయట్లేదు, ఇది కంప్లీట్ అవ్వకుండా ఇటు వచ్చారు కాబట్టి. ఓకే, సో మొత్తం ఇప్పటి వరకు ఓషవంగి ఆడిన 4గురిలో 40%, 80%, 85%, 95%. సో భానుప్రియ గారు అండ్ చంద్రకళ గారు సెకండ్ అండ్ ఫస్ట్ ప్లేస్ లో రన్నర్ అండ్ విన్నర్ గా కంగ్రాచులేషన్స్. 85% తో భానుప్రియ గారు రన్నర్ గా ఉన్నారు. కంగ్రాచులేషన్స్. వైనాట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గిఫ్ట్ హ్యాంపర్. ఓకే, 95% తో ఈ రోజు మన ఓ శివంగిగా నిలిచారు చంద్రకళ గారు. కంగ్రాచులేషన్స్. NG గి వారి గిఫ్ట్ హ్యాంపర్.
మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబం అనుకొని తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సీతా మహాలక్ష్మి గారు. అమ్మా రండి. సో ఇదంతా మీ ఫ్యామిలీ అండి, ఎలాంటి టెన్షన్ లేకుండా మీ మనసులో మాట ఏంటి చెప్పండి మా. నా పేరు సీతా మహాలక్ష్మి. 20 సంవత్సరాల క్రితం అమ్మ అప్పల బాలారత్నం గారు అనే గురువు గారు లాంటి అమ్మ మరి వెంకటేశ్వర గానామృతం అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. మేమందరం కూడా సుమారు ఒక 50 మంది బృందం లాగా ఏర్పడి మేము ఎవరు కళ్యాణం చేయమంటే వాళ్ళ ఊరెళ్ళి ₹1 కూడా వాళ్ళ దగ్గర తీసుకోకుండా కళ్యాణం చేసి వాళ్ళందరినీ సంతోషపెట్టి రావడం జరుగుతూ ఉండేది. మేము ఒక రోజు రావులపాలెం వెళ్ళి కళ్యాణం చేసి ఎంతో సంతోషంగా మేమందరం కూడా తవేరాలో తిరిగి ప్రయాణమై మేము రావడం జరిగింది. అక్కడ మా దురదృష్టవశాత్తు ఒక లారీ ఆగి ఉండడం, అతను సిగ్నల్స్ రెడ్ సిగ్నల్స్ పెట్టకపోవడం జరిగింది. మా తవేరా అతను వేరే వెనకాల ఏదో వెహికల్ వస్తుందని చెప్పి అతనికి దారి ఇవ్వడం కోసం పక్కకు జరగడం జరిగింది. అది అనుకోకుండా మేజర్ యాక్సిడెంట్ జరిగి స్పాట్ లో అమ్మతో పాటు మొత్తం 7 మెంబర్స్ స్పాట్ లో చనిపోవడం జరిగింది. మా జీవితంలో మరి ఆ రోజున ముగ్గురు బ్రతకడం జరిగింది. ఆ ముగ్గురులో నేను ఒకదాన్ని. మరి ఆ రోజున ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా తీసుకెళ్ళిపోండి అని మీరు స్పృహలోనే ఉన్నారమ్మా? అయితే నాకైతే తెలియదండి, స్పృహలో లేను. వాళ్ళు మాత్రం అడిగినాడు జవాబు నేనే చెప్పాను. బట్ అది మీకు తెలియదు, ఆ తర్వాత మీకు స్పృహ తప్పిపోయింది. నాకు తెలియదండి. సో మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్లారా? మమ్మల్ని తీసుకెళ్లి ఆశ్రమ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగిందంటే అది కూడా మాకు తెలియదు. అక్కడ జనం గుమ్మిగా ఉన్నోళ్ళు మా వారి పేరు తెలిసి పలానా వాళ్ళ మిస్సెస్ అంటండి, ఇట్లా తవేరాలో లేడీస్ ఉన్నారంటండి 9 మంది గానామృతం అంటండి, మాకేమో అర్థం కావట్లేదు అని చెప్పి డిఎస్పీ గారు మా వారు లాయర్ అండి, డిఎస్పీ గారు టచ్ లో ఉండడం వల్ల రమేష్ గారు ఒకసారి చూసుకోండి వచ్చంటే మా వారు రావడం జరిగింది. మరి 7గురిని అట్లా కుప్పలాగా పడేసి మా వారు వచ్చి నేను అందులో ఉన్నానేమో అని చెప్పి వాళ్ళందరినీ మొహాలు తిప్పే ధైర్యం లేక అలా చూసి అమ్మ లేదు అని చెప్పి అక్కడ డిఎస్పీ సరిత గారు అప్పుడు ఉన్నారు. ఆవిడ మీ మిసెస్ ఆశ్రమ హాస్పిటల్లో ఉన్నారండి అంటే మా వారు అక్కడికి వచ్చారండి. అక్కడికి వస్తే అసలు ఎవరు అడ్రస్ లేదండి, ఐసీయూలో అలా పడేసి వెళ్ళిపోయారు ఎవరు ఆడవాళ్ళ వాళ్ళు. మరి ఈ రోజున అలాంటి అమ్మ మళ్ళీ మాకు దొరకదు. అమ్మ అంటున్నారు, మీ అమ్మగారేనా? మా అమ్మగారు కాదండి, ఆవిడ్ని బాలారత్నమ్మ గారు అని పిలిచేవాళ్ళు. మీ బృందానికి ఆమె హెడ్. మాకు వరుసకి దూరపు చుట్టాలు మా అత్తయ్య గారు అవుతారు. ఇది ఎన్ని సంవత్సరాలు అయింది మా ఈ ఇన్సిడెంట్ జరిగి? 10 years అయింది. 10 సంవత్సరాల క్రితం. సో ఇప్పటికీ అంటే మీ 9 మంది ఒక బృందంగా వెళ్ళి కలిసి ప్రయాణం చేస్తూ ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండే 7గురు, అందులో పోనీ డ్రైవర్ వదిలేసిన మీ తోటి వాళ్ళు 6గురు మీ కళ్ళ ముందే లేరు అంటే ఆ విషయం తలుచుకుంటే ఎలా అనిపిస్తుంటుంది? మాకు ఇప్పటికీ ఈ రోజే జరిగిందేమో అన్నంత మనసు బాధపడిపోతుంది. ఆవిడ లేదు అంటే మాకు ఆవిడ ఒక గురువు గారు కాదండి, ఒక అమ్మలాగా మమ్మల్ని అందరినీ చేరతీసి ఆవిడ అలా చూసిందండి మమ్మల్ని. ఆవిడని మా జీవితంలో మేము మర్చిపోలేమండి. ఇక్కడ నేను చదివాను మంచి వాళ్లే ముందు వెళ్ళిపోతారు అని. సో ఆ దేవుడు స్తోత్రాలతో ఎప్పుడూ ఆ ప్రార్థనలతో చేసే ఆమె అండ్ మిగతా వాళ్ళు అలా జరిగింది. బట్ ఎనీవే, సో మీ పిల్లల చేసుకున్న అదృష్టం అండ్ మీరు మీ చేసుకున్న అదృష్టం దెబ్బలతో మీరు ఇలా హ్యాపీగా ఉండడం. సీతాలక్ష్మి గారు నిజంగా ఒక ఫ్యామిలీ అనుకొని మీ తోబుట్టువులు మీ కొడుకు లాంటి వాడు అనుకొని ఇలా వచ్చి ఇక్కడ చెప్పారు. సో ఆడబడుచుగానే మీరు వెళ్ళాలి హ్యాపీగా. ఇదండి ఇవాళ మన బామలు సత్యభామలు మన ఏలూరులో. మరి మీరు కూడా బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. టిల్ దెన్ బై బై.